హాయ్ గైస్, రివెనెంట్ సిరీస్ ఎందుకు స్టాప్ చేసావక్క అని అడుగుతారా? యాక్చువల్లీ ఈ సిరీస్ కోసమే కాపీరైట్ క్లెయిమ్ అండ్ కాపీరైట్ స్ట్రైక్ కూడా పడిందండి. సో అలా కంటిన్యూస్గా వస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా ఛానల్కి. సో దానికోసమే స్టాప్ చేసి పెట్టాను. సో ఈ పార్ట్ని ఇంకొక 2-3 డేస్లో అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తానండి. ట్రై ఏంటి, కంపల్సరీ కంప్లీట్ అయితే చేస్తాను. సో ఇప్పుడు డ్రామాలోకి అయితే వెళ్ళిపోదామా మరి. సో పోయిన ఎపిసోడ్లో మన హీరోయిన్ అయితే ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అదేనండి, ఆ స్కూల్ బాయ్. అతను కూడా ఒక గోస్టే కదా. సో అతని దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ గోస్ట్ బాయ్ ఏం చెప్తున్నాడంటే, నేను నీకు అన్నీ డైరెక్ట్గా చెప్పలేను, కాకపోతే ఈ గోస్ట్ అన్నీ తయారు చేసే ఒక్కరైతే నాకు తెలుసు, అది ఎవరు అని చెప్పి మన హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటుంది. తను పేరు మాత్రమే చెప్తాడు, అది చోయ్ ఊల్ అనేసి. హీరోయిన్ అయితే అడుగుతుంది, ఒక పేరు మాత్రం చెప్తే ఎలా కనిపెట్టగలుగుతాను, ఇంకేదైనా కొంచెం డీటెయిల్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అక్కడున్న మిర్రర్ని తీసుకొని వెతుకుతూ ఉంటుంది. ఆ అబ్బాయిని ఎక్కడైనా చూడొచ్చు కదా అని చెప్పి అలా ఒక్కొక్క రూమ్గా వెళుతూ ఉండగా తనకి ఒక టేబుల్ పైన రెడ్ యాక్సెసరీ పిన్ అండ్ ఇంకొన్ని థింగ్స్ అయితే దొరుకుతుంది. సరే అని దాన్ని వెళ్ళి టచ్ చేసి చూస్తుంది. దాంట్లో ఈమెకి కొన్ని ఎల్యూషన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కట్ చేసి మన హీరో దగ్గర చూపిస్తున్నాడు. అతనైతే ఒక ఓల్డ్ లేడీ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ లేడీ కూడా మన హీరోకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. 1995 అన్న ఒక బుక్లెట్ని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది. లీసా అన్న ఒక పాప భూమిపై పుట్టనే లేదు అండ్ తను కడుపులోనే చనిపోయి ఉంటుంది. సో ఆ పాపకి చివరి మర్యాదలు చేయాలని చెప్పి ఒక లేడీ అయితే మా మామ్ దగ్గర మాట్లాడుతూ ఉన్నది. అదైతే నాకు లైట్గా గుర్తుంది, ఎందుకంటే ఆ స్టోరీని మా మామ్ అయితే నాకు చెప్పినది. అండ్ మన హీరో అయితే థింక్ చేసి చూస్తున్నాడు. మన హీరోయిన్ ఉంది కదా, వాళ్ళ డాడ్ అయితే వాళ్ళ మామ్ దగ్గర చెప్పుంటాడు, మనం బాగా రిచ్గా బతకాలంటే ఫ్యామిలీలో పుట్టే రెండో వారసుడు, వాళ్ళని బలి ఇస్తే మన ఫ్యామిలీ జనరేషన్కి కావాల్సినంత డబ్బంతా సంపాదించుకోవచ్చు, రిచ్గా బతకచ్చు అని చెప్పేసి వాళ్ళ డాడ్ అయితే చెప్పుంటాడు. సో దాన్ని మన హీరో అయితే థింక్ చేసి చూస్తున్నాడు. సో మన హీరో అయితే కొంచెం లింక్ చేసి చూస్తున్నాడు అనమాట. ఇంకొక సైడ్లో డిటెక్టివ్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు కదా, కానీ అతనైతే కొంచెం స్లో. మన హీరో ఫాస్ట్గా కనిపెడితే ఇతను కొంచెం స్లోగా అయితే కనపడుతున్నాడు. సో హీరో అయితే కాల్ చేస్తున్నాడు, ఎక్కడున్నారు, మిమ్మల్ని నేను మీట్ చేయాలి అని చెప్పేసి. అండ్ అదే సమయానికి మన హీరోయిన్ కాల్ చేస్తుంది, మీరు నా దగ్గర ఏదైనా హైడ్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. హీరో అయితే అలా ఏం లేదే అంటున్నాడు. సో మన హీరోయిన్ అయితే కాల్ కట్ చేసి తనైతే ఫిక్స్ అయిపోయింది, ఎవరిని నమ్మకూడదు, ఈ హీరోని నమ్మకూడదు అండ్ అతని ఇంట్లో ఒక గోస్ట్ ఉన్నాడు కదా, వాడిని కూడా నమ్మకూడదు, మనమే కేసుని మూవ్ చేద్దామని చెప్పేసి నెట్ సెంటర్లో వెళ్ళి కొంచెం బ్రౌజ్ చేస్తూ ఉంటుంది. ఏంటని చూస్తే మన హీరో వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి ఆత్మ అయితే ఉంటుంది కదా, సో అతను ఎవరు, వాడిని కనిపెట్టాలి అని చెప్పేసి ఈమె చూస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తున్నారు. ఏంటని చూస్తే మన హీరో వాళ్ళ ఇంట్లో ఒక గోస్ట్ బాయ్ అయితే ఉంటాడు కదా, యాక్చువల్లీ అతను వచ్చి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్కి అసిస్టెంట్గా ఒక అతను అయితే పని చేసుంటాడు, అతని కొడుకు అన్నమాట. సో ఆ అసిస్టెంట్ వచ్చి మన గ్రాండ్ మదర్ దగ్గర చూపించుంటాడు, ఇతను నా కొడుకు, సో మనతో పాటు ఇతను కూడా ఇక్కడ ఉంచుకుందామా అని చెప్పేసి. సో వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా అతని పైన సమ్ వాటర్, హోలీ వాటర్ కావచ్చు, అదంతా చల్లి లోపలికి వెళ్ళండి అని చెప్పుంటుంది. కానీ ఈ అబ్బాయి అయితే చాలా నాటీ బాయ్, సైలెంట్గా ఉండకుండా అక్కడ ఉండే థింగ్స్ ఇక్కడ ఉండే థింగ్స్ అనేసి మొత్తం కలబెడుతూ ఉండి ఉంటాడు. సో మన హీరో కూడా అప్పుడు ఇతని ఏజ్లోనే ఉంటాడు. సో ఏది టచ్ చేసినా, రే ఇది మా గ్రాండ్ మదర్ది, ఇది మా డాడ్ది, టచ్ చేయకు అని చెప్తూ ఉంటాడు. ఇతనైతే అడుగుతాడు, ఏది టచ్ చేయకు అని చెప్తావు, మళ్ళీ ఎందుకురా ఇవన్నీ, పూజ చేయడానిక అనేసి. సో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా సౌండ్ అయితే వస్తుంది, వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తుంది కావచ్చు. వీళ్ళిద్దరూ విండో సైడ్లో నుంచి దూకుతున్నారు. సో అలా దూకిన కొంచెం సమయానికి ఆ అబ్బాయి అయితే ఏదో ఒక రూమ్ను అయితే చూస్తున్నాడు అండ్ కొంచెం వియర్డ్గా ఉంది. సో అడుగుతున్నాడు, మనం అక్కడికి వెళ్ళొచ్చా అనేసి. హీరో అయితే చెప్తున్నాడు, నో అక్కడికి వెళ్ళకూడదు అనేసి. ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళే తీరాలి రా అని చెప్తున్నాడు. అండ్ అతని ఐస్ కూడా రెడ్గా మారుతూ ఉంటుంది. మన హీరోకైతే గోస్ట్ కనిపిస్తుంది కదా, సో దీన్ని చూసి అతనైతే స్టన్ అవుతూ ఉన్నాడు. సో కొంత సమయానికి అయిన తర్వాతకి ఆ అబ్బాయి నార్మల్ అయిపోతున్నాడు. హీరో అయితే లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్దాం రా అని చెప్పేసి అంటున్నాడు. సో కట్ చేస్తే ఈ అబ్బాయి అయితే నైట్ వాళ్ళ గ్రాండ్ మదర్ రూమ్కి అయితే వచ్చున్నాడు.
అండ్ అక్కడ ఉన్న ఒక కెమెరాని తీసి చూస్తున్నాడు. డ్రాయర్ని ఓపెన్ చేస్తే ఒక బుక్లెట్ అయితే ఉంది అండ్ దాంట్లో అయితే చోయుల్ అనే ఒక నేమ్ అయితే రాయబడి ఉంది. ఇక్కడ కట్ చేస్తే ప్రెసెంట్లో. సో ఇక్కడ మన సెకండ్ హీరో ఉన్నాడు కదా, సో అతనికైతే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తుంది. నేను విన్నాను డిటెక్టివ్ లీ అండ్ ఓం వాళ్ళిద్దరూ మీట్ అవుతున్నారంట. సీక్రెట్గా ఏదో చేస్తున్నారు కావచ్చు. అండ్ మిస్టర్ జంగ్ మీకేం కావాలో చెప్పండి, మీకు కావాల్సింది ఏమన్నా దొరుకును, మా కంపెనీ చాలా పెద్దది, మీకు ఆఫర్ చేస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మన హీరో అయితే డిటెక్టివ్ దగ్గర కూర్చొని అడుగుతూ ఉన్నాడు ఈ కేసు గురించి ఏదైనా లీడ్ దొరికిందా అనేసి. సో అతనైతే కొన్ని పేపర్ కట్స్ అయితే చూపిస్తున్నాడు. సో దాంట్లో లీ ముగ్డాన్ డీటెయిల్స్ అయితే ఉంది. హీరో అయితే అడుగుతున్నాడు ఇది మీకు ఎలా దొరికింది అనేసి. లీ ఏమంటున్నాడంటే నన్నేంటి సాధారణమైన డిటెక్టివ్ అనుకునేసావా, నేను చాలా గ్రేట్. నేను ఎంక్వైరీ చేసినంత వరకు ఈ లీ ముగ్డాన్ని చంపేశారు అండ్ ఈ లీ ముగ్డాన్ ఉన్న ప్లేస్లో ఒక బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ చోయుల్, తను ఫేమస్ అంట ఆ ఏరియాలో. ఇక్కడ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. లీ ముగ్డాన్ కనిపించలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చుంటారు కదా. సో దాంట్లో ఇద్దరు ఆఫీసర్స్ అయితే ఈ చోయుల్ లేడీని కనిపెట్టేశారు, అంటే వాళ్ళ హోమ్ని. సో హోమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేసే మెటీరియల్సే కనిపిస్తుంది. అక్కడ ఒక క్లాత్ని ఓపెన్ చేసి చూస్తున్నారు, దాంట్లో ఒక ఫింగర్. అతనైతే భయపడిపోతున్నారు, రే ఇక్కడ ఏం జరుగుతుందిరా అనేసి. అండ్ అదే సమయానికి ఈ చోయుల్ అన్న లేడీ కూడా అక్కడ వచ్చేసింది. వీళ్ళిద్దరిని అటాక్ చేస్తుంది కూడా. నువ్వు ఏం అటాక్ చేసినా ఏం లాభం లేదు, ఎందుకంటే వాళ్ళైతే పట్టుకొని వెళ్ళి జైల్లో వేసేసారు. సో నైట్ టైం ఈ లేడీ అయితే సెల్లో కూర్చొని ఉంది, అయినా సైలెంట్గా లేదు. తను ఏదో బ్లాబరింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటని చూస్తే అది ఒక మ్యాజిక్ స్పెల్స్ అన్నమాట. సో ఈ పోలీస్ ఆఫీసర్ కూడా కోప్పడుతున్నాడు సైలెంట్గా ఉండవా అని చెప్పేసి. అండ్ అదే సమయానికి బయట డోర్ నాక్ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఈ లేడీ అయితే చెప్తుంది వద్దు డోర్ ఓపెన్ చేయకండి అని చెప్పేసి. ఇతను నమ్ముతాడా ఏంటి? సో డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఆపోజిట్లో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే సీనియర్ ఆఫీసర్ కావచ్చు దెయ్యంలా నిల్చుకొని చూస్తూ ఉన్నాడు. దెయ్యంలా ఏంటంటే అతను దెయ్యమే. సో అతను లోపలికి వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఈ లేడీ ఆమంతటా ఆమెకే సూసైడ్ చేసుకునేస్తుంది. అండ్ తన చేతిలో కూడా ఒక మార్క్ అయితే పడుతూ ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేసుకొని ఇప్పటి వరకు ఇలాంటి సూసైడ్స్ అయితే జరుగుతూ ఉంటుంది. కారణమైతే ఆ గోస్టే. సో ఇవన్నిటిని మన లీ అయితే హీరో దగ్గర చెప్తున్నాడు. అండ్ మీ మదర్ కేస్కి వెనక కూడా ఇలాంటి ఒక రీజనే ఉంది కదా అని లీ అడుగుతున్నాడు. సరే ఓకే, ఈ లేడీకి రిలేషన్స్ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నాడు. సో మన లీ కూడా ఏదో అడ్రస్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే మన హీరోయిన్ అండ్ జంగ్ వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఓం గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. అదేనండి మన హీరో గురించి. సో మన హీరోయిన్ అంటుంది మీరు దా డిటెక్టివ్ కాదు, నేనెందుకు ఇవ్వాలి, మీరు ఈజీగా కలెక్ట్ చేయగలుగుతారే. అవును కరెక్టే, బట్ నాకు ఈ ఓంని చూస్తే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చేస్తున్నాను. అండ్ నువ్వు ఓం చాలా క్లోజ్ ఏమో అని చెప్పి వేరేలా మాట్లాడుతున్నాడు. మన హీరోయిన్ అయితే టెన్షన్ అవుతుంది. ఇలా చూడండి, మీకు ఇన్వెస్టిగేట్ చేయాలని అనుకుంటే అతన్ని వెళ్ళి అడగండి, ఇలా నన్ను అడగడం కాదు. అండ్ మీరు నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తే నేను కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వగలుగుతాను అని చెప్పి మన హీరోయిన్ అంటుంది. హెల్పా? సరే ఓకే చేస్తాను. ఏం చేయాలి? జంగ్ హిల్ అన్న హై స్కూల్లో చదివిన ఒక అబ్బాయి గురించి డీటెయిల్ కావాలి. ఇలా బ్లాంక్గా చెప్తే నేను ఎలా కలెక్ట్ చేసేది? అట్లీస్ట్ నేమ్, ఇయర్ ఏదైనా చెప్పాలి కదా అని అడగడంతో తను ఇయర్ అయితే చెప్తుంది. ఇయర్ వరకు చెప్తే అక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చదివి ఉంటారు, ఎలా కనిపెట్టగలుగుతాను? యాక్చువల్లీ 1951లో అతనైతే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్తుంది. సో ఇతనైతే థింక్ చేస్తున్నాడు, ఈ పిల్ల ఎప్పుడు ఇలాంటి మ్యాటర్స్ పైనే ఇంట్రెస్టింగ్గా ఉంటుందా ఏంటి అని చెప్పేసి ఇతను చూస్తూ ఉంటాడు. అండ్ సంజాంగ్ నువ్వు చాలా మారిపోయావు. ఏంటి నేను చేంజ్ అయిపోయానా? మరి ఇంతకుముందు నా క్యారెక్టర్ ఎలా ఉండిందో మీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. సరే సరే నీతో మంచి మాట్లాడతాడా ఏంటి, నేనైతే వెళ్తున్నా అని చెప్తున్నాడు. ఇక్కడ కట్ చేస్తే మన హీరో దగ్గర అతనైతే ఈ స్పిరిట్స్తో అంతా మాట్లాడతారు చూసారా, అతని ముందు కూర్చొని ఉన్నాడు. సో అతను కూడా చెప్తున్నాడు మీకు యాక్సిడెంట్ అవ్వబోతుంది అని చెప్పేసి. హీరో అంటున్నాడు రైనీ సీజన్స్లో యాక్సిడెంట్ అవ్వడం కామనే కదా అనేసి. కరెక్టే, మీకు ఇంకొక 2 డేస్లో డివోర్స్ అవ్వబోతుంది అంటున్నాడు.
నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, ఈ వ్యక్తి అయితే థింక్ చేస్తున్నాడు ఏంట్రా ఎటు వెళ్ళినా గేట్ వేస్తున్నాడే అని చెప్పేసి. హీరో అయితే చెప్తున్నాడు ఇక్కడ ఏ గోస్ట్ లేదు అండ్ నిన్ను నమ్ముకొని వచ్చే జనాల దగ్గర ఎందుకు ఇక్కడ గోస్ట్ ఉంది బూస్ట్ ఉంది అని చెప్పి మా తలకాయ పైన హార్లిక్స్ రుబ్బుతావు అని చెప్తున్నాడు. కనిపెట్టేశారా అంటే మీ కళ్ళకి గోస్ట్ కనిపిస్తుందా? అవును, చాలా బాగానే కనిపిస్తుంది అండ్ నాకు తెలుసు మీ ఆంటీ ఒక మంచి ఫార్చ్యూన్ టెల్లర్ అనేసి, బట్ నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని చెప్పడంతో సరే నాతో రండి సార్ అని చెప్పేసి ఒక రూమ్లోకి వెళ్ళి చూపిస్తున్నాడు. అతని ఆంటీ ఉన్న ఫొటోస్ అవన్నీ ఉందన్నమాట. చెప్తున్నాడు నాకు కూడా చిన్న వయసులో ఈ గోస్ట్ అన్ని కళ్ళకి కనిపిస్తూనే ఉండింది. అప్పుడు నేనైతే చాలా భయపడిపోయాను, అయ్యో గోస్ట్ దెయ్యం అనేసి. కానీ ఇప్పుడు దెయ్యం నా ముందుకు రండి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడిన ఒకరు కూడా కண்ணிకి కనిపించడం లేదు. అంత ఎందుకు మా ఆంటీ కూడా కనిపించడం లేదు అండ్ నాకు కూడా వేరే ఏ వర్క్ చేత కావడం లేదు. సో ఇలా అందరినీ అమారిస్తూ తిరుగుతూ ఉన్నానని చెప్పి ఫీల్ చేసి చెప్తున్నాడు. హీరో అయితే అడుగుతున్నాడు మీ ఆంటీకి సంబంధించిన మెటీరియల్స్ ఏదన్నా నీ దగ్గర ఉందా అనేసి. సో అతను కూడా కొన్ని థింగ్స్ అయితే చూపిస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తున్నారు. సో అదే జంగ్జిరి విలేజ్ ఫ్యామిలీలో పుట్టిన సెకండ్ చైల్డ్ని అయితే బలి ఇవ్వడం కోసం ఆ సూసైడ్ ట్రీ దగ్గర నిలబెడుతున్నారు అండ్ ఆ లేడీ చోయుల్ తనైతే అక్కడ ఉన్న చిన్న పాపల్ని చూస్తూ వస్తుంది అండ్ ఆ గ్రూప్లో లీ ముగ్దోంగ్ అన్న చిన్న పాప కూడా ఉంటుంది. అందరినీ చూసుకొని వస్తున్న ఆమె అమ్మను లీ ముగ్దోంగ్ దగ్గర వచ్చి తనని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ప్రెసెంట్లో అతనైతే ఒక నోట్బుక్లో చూస్తూ ఉన్నాడు. మనీ అయితే పే చేస్తుంటారు కదా, సో దాంట్లో అయితే 1 బిలియన్ అమౌంట్ అని రాయబడి ఉంది. సో ఈ మ్యాజిక్ వ్యక్తి ఏమంటున్నాడంటే ఆ జంగ్జిరి విలేజ్ మంచిగా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీలో పుట్టిన సెకండ్ బేబీని బలిస్తారంట. సో దానికి కానుకగా మా ఆంటీకి మనీ అయితే ఇవ్వబడింది. సో మన హీరో అడుగుతున్నాడు ఏంటి 1 బిలియనా, అది మిలియన్స్ కూడా కాదు అయ్యా, బిలియన్ అండ్ అది జస్ట్ ఒక విలేజ్, అంత అమౌంట్ వాళ్ళకి ఎక్కడిది అని చెప్పేసి ఇతను థింక్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మన హీరోయిన్ తనైతే జంగ్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. సో జంగ్ అంటే అంటున్నాడు నువ్వు చెప్పిన ఇయర్లో వెళ్ళి చెక్ చేసి చూశాను, బట్ ఆ ఇయర్లో చావలేదంట, దానికి వచ్చిన నెక్స్ట్ ఇయర్లో అయితే చాలా సూసైడ్స్ అయితే జరిగింది. మిమ్మల్ని అడిగి ఏ యూస్ లేదు, నేనే వెళ్తాను ఆ స్కూల్లో చెక్ చేస్తానని చెప్పేసి ఈమె వెళ్ళడానికి చూస్తూ ఉంటుంది. జాంగ్ అయితే అంటున్నాడు అహ్మద్ మహారాణి వెయిట్ చేయండి, నేను కూడా వస్తాను అని చెప్పేసి వీళ్ళైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఇతనైతే పోలీస్ కదా, సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇతను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాడు. మీరు చెప్పిన ఆ ఇయర్లో అయితే ఎవరు సూసైడ్ చేసుకోలేదు, బట్ ఆ ఇయర్ ఎండ్ అయ్యేలోపు చాలామంది చనిపోయారు. మా స్కూల్లో అయితే చనిపోలేదు, వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నారు. ఇవన్నిటికి ముందు స్టార్టింగ్ ఒక పర్సన్ అయితే ఉంటాడు కదా, అతని పేరైతే చెప్తున్నాడు ఊజిన్. ఫస్ట్ ఈ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు, ఆ తర్వాతకి చాలా స్టూడెంట్స్ అయితే కంటిన్యూస్గా చనిపోయారు. సో ఆ ఫామ్ అయితే ఎత్తి చూపిస్తున్నాడు. సో మన హీరోయిన్లో చూసాం కదా, అదే గోస్ట్ అబ్బాయి. ఆ ఫామ్లో డీటెయిల్స్ అయితే ఉంటుంది కదా, గార్డియన్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ. సో అవన్నీ తీసుకుంటున్నారు అండ్ ఫోన్ నెంబర్ కూడా. సో బయటికి వచ్చిన మన సన్యాంగ్ అయితే కాల్ చేస్తుంది. పిక్ చేసేదైతే మన హీరో ఉన్నాడు కదా, అతన్ని గ్రాండ్ మదరే పిక్ చేసి మాట్లాడుతుంది. ఊజిన్ అన్న ఒక నేమ్ని మాత్రమే చెప్తుంది, మీకు ఏం చెప్పాలో అది మాత్రం చెప్పండి, అనవసరమైన విషయాల్లో మాట్లాడకండి అని చెప్పేసి. నాకు చోయుల్ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి అని చెప్పి అడుగుతుంది. అలా అడిగిందో లేదో నెక్స్ట్ సెకండే మన హీరోయిన్ హియర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యేలాగా ఆ లేడీ ఓల్డ్ లేడీ అయితే భయంకరంగా అరుస్తుంది. దాంట్లో భయపడిపోయిన ఈమైతే ఫోన్ని కింద పడేస్తుంది. మన జాంగ్ అయితే వచ్చి అడుగుతున్నాడు నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. హీరోయిన్ ఏమంటుందంటే నేను ఆ అడ్రస్కి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటాను అని చెప్పి. జంగ్ అంటున్నాడు ఏంటి జోకా, ఆ అడ్రస్ ఎవరిదో నీకు తెలియదా, ప్రొఫెసర్ ఓమ్ది, ఇది కూడా తెలియదా అని చెప్పి అడుగుతున్నాడు. మన హీరోయిన్కి ఐడియా లేదు కదా, సో తనకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది హీరో వాళ్ళ గ్రాండ్ మదరే అది అనేసి. ఇక్కడ మన హీరో అయితే ప్రొఫెసర్ లీ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆ లీ ముగ్డోన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్, వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు, ఆధారాలని హైడ్ చేయడం కోసం వాళ్ళిద్దరిని చంపేశారు కావచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మన జాంగ్ అతనైతే మన హీరోయిన్ దగ్గర
కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తూ ఉన్నాడు. అదేంటా అంటే మన హీరో ఉన్నాడు కదా, సో అతని గురించి డీటెయిల్స్ అన్నమాట. నేను దీన్ని వేరే ఒక కేసు కోసం సేవ్ చేసి పెట్టాను, బట్ ఇది ఇప్పుడైతే యూస్ అవుతుంది. 90sలో వాళ్ళ ఫ్యామిలీ యొక్క బిజినెస్ అయితే జరుపుతూ ఉండింది. ఆ బిజినెస్లో కొంచెం డ్యామేజ్ అయింది. దానికి రీజన్ కొరియన్లో జరిగిన వారే. బట్ వాళ్ళ ఫాదర్ అయితే చాలా లక్కీ. ఆ వార్లో నుంచి అంత డ్యామేజ్ అయి కూడా వాళ్ళ బిజినెస్ అయితే పికప్ అయిపోయింది. బట్ ఇది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ బిజినెస్ పికప్ అయిన కొన్ని మంత్స్ తర్వాతకి అక్కడున్న వర్కర్స్లో కొన్ని మంది అండ్ హీరో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మదర్ అని చెప్పి అందరూ లైన్గా చనిపోయారు. ఇవన్నీ చూస్తున్న మన హీరోయిన్ అయితే థింక్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఫైల్లో కొన్ని లెటర్స్ అయితే ఉంది అండ్ ఆ లెటర్స్ అన్నీ మన సన్యాంగ్ అప్పుడప్పుడు వచ్చే ఇల్యూషన్స్లో అయితే చూస్తూ ఉంటుంది. సన్యాంగ్ అయితే థింక్ చేస్తుంది, దీనన్నిటికీ మనకి ఆన్సర్ కావాలంటే హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఆమెని క్వశ్చన్ చేయాలని చెప్పి ఈమె థింక్ చేస్తూ ఉంటుంది. ఈమె థింక్ చేసే సమయానికి మన హీరో అయితే వెళ్ళి వాళ్ళ గ్రాండ్ మదర్ని చూడాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే లోపలికి రానియదు. కానీ మన హీరో అంతా అది ఏది పట్టించుకోలేదు. అతనైతే వాళ్ళ గ్రాండ్ మదర్ని మీట్ చేసి అడుగుతున్నాడు. ఆ ఫోటో ఒకటి ఉంటుంది కదా ఆ అమ్మాయి గురించి, సో దాన్ని చూపించి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నార్మల్గా ఆ పేపర్ కటింగ్స్ని చూస్తూ ఉంటుంది. సడన్గా తన ఇమేజెస్ అయితే తన విషన్ అయితే కొంచెం బ్లర్ అవుతుంది. ఏంటి ఇంత సమయం బాగానే కదా మన కళ్ళు కనిపిస్తూ ఉన్నింది, ఇప్పుడేమైంది అని చెప్పి చూస్తూ ఉంటుంది. సో తన విషన్ అయితే సరిగ్గా కనిపించడం లేదు కదా. అవుట్ సైడ్లో అయితే రెయిన్ పడుతూ ఉంది అండ్ లీ ముగ్డాంగ్ అని చెప్పిన ఒక చిన్న పాప ఉంది కదా, ఆమె అయితే కార్ ముందు నుంచి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో మన హాంగ్ దగ్గర అయితే చెప్తుంది, నీకు ఆ చిన్న పాప కనిపిస్తుందా అనేసి. హాంగ్ చూస్తున్నాడు, పాపన రోడ్లో కార్లో వెళ్తుంది, ఇది పాప అంటుంది, పిచ్చి ముదిరిపోయిందేమో ఇలా థింక్ చేస్తూ ఉండగానే మన హీరోయిన్ డోర్ ఓపెన్ చేసుకొని ఆ పాపని ఫాలో చేయడానికి స్టార్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు మన లీ ముగ్డాంగ్ని ఆ చూయుల్ అన్న లేడీ అయితే పిలుచుకొని వెళ్తుంది. పాప అయితే అడుగుతుంది, ఫుడ్ బాగా దొరుకుతుంది కదా, టేస్టీగా ఉంటుంది కదా అనేసి. ఈ చోయుల్ అన్న లేడీ కూడా నీకు కావాల్సిన అన్నీ దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది. మన హీరోయిన్కి ఇది ప్రెసెంట్లో అయితే కనిపిస్తుంది, బట్ ఇవన్నీ పాస్ట్. సో తనైతే చెప్తుంది వెళ్ళకు లీ ముగ్డాంగ్ అనేసి. ఈ సైడ్లో మన హీరో అయితే అన్నిటినీ కనిపెట్టేశాడని అనిపిస్తుంది. సో వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర అయితే అడుగుతున్నాడు. మన హీరో అయితే ఆ ఫోటోని చూపించి అడుగుతున్నాడు, ఈ పాప పేరు లీ ముగ్డాంగ్, ఈ పాపని చంపి ఒక బ్లాక్ ఈవిల్ స్పిరిట్గా మార్చిపెట్టున్నారు అండ్ దానికి ఒక లేడీకి లంప్గా అమౌంట్ ఇవ్వబడి ఉంది. అది ఏ కార్పొరేషన్ అని చెప్పి సెర్చ్ చేసి చూశాను, జంగ్యన్ కార్పొరేషన్. ఫస్ట్ నాకు డౌట్ ఉండింది ఈ కార్పొరేషన్గా ఉండదు అని చెప్పి, బట్ నేను సెర్చ్ చేసి చూశాను, దాంట్లో దీని ఫౌండర్ యూన్ అని ఉంది. యూన్ మన గ్రాండ్ ఫాదర్ కదా, సో నిజం చెప్పండి జంగ్యాంగ్ చనిపోయింది, దానికి రీజన్ మీరే కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ ఏ ఓల్డ్ లేడీ పోరా నీకేంటి చెప్పేది అని చెప్పేసి సైలెంట్గా అలానే కూర్చొని ఉంటుంది. ఈ సైడ్లో మన సన్యా తనకైతే కొన్ని విషన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చచ్చిపోయిన మన హీరో వాళ్ళ మదర్, ఫాదర్ అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరూ యంగ్ ఏజ్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ లీ ముగ్డాంగ్ అన్న పాపనైతే ఒక ఇంట్లోకి పిలుచుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. బయట డోర్ అయితే బ్లూ కలర్లో ఉంటుంది. అవన్నిటిని ఫాలో చేసుకొని వచ్చిన మన హీరోయిన్ అయితే చూస్తుంది, ఆ రెయిన్లో కూడా ఎతుకుతుంది బ్లూ కలర్ డోర్ ఎక్కడుందా అనేసి. సో తను కూడా ఆ గేట్ని అయితే కనిపెట్టేసింది. తనకు విజువల్స్ అయితే వస్తుంది. ఆ చిన్న పాప లీ ముగ్డాంగ్ తనేదో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంతలోకు ఈ చోయిల్ అన్న లేడీ అయితే ఆ పాపని కత్తితో పొడిచి చంపేస్తుంది. సో ఈ విజువల్స్ అంతా వచ్చింది కదా మన హీరోయిన్కి, తనైతే నో నో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఈ సైడ్లో మన హీరో అతనైతే అడుగుతున్నాడు, చెప్పండి ఇవేది నిజం కాదు అని చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. కానీ ఏది ఆలోచించిన గ్రాండ్ మదర్ అయితే చెప్తుంది, అవును అవన్నీ నిజమే, నీకు తెలుసా మీ గ్రాండ్ ఫాదర్ ఉన్న టైంలో మన బిజినెస్ ఫుల్గా డౌన్ అయిపోయింది. ఆ పీరియడ్లో మనం చేసిన రిచువల్స్ వల్లనే మనం ఇంత రిచ్గా పాష్గా బతుకుతూ ఉన్నాం. హీరో అయితే అంటున్నాడు, మీరు హ్యాపీగా బతికేశారు, కానీ నాకు అలా లేదు, ప్రతిరోజు నేను ఎలా బతికానో మీకేం తెలుసు. అండ్ అతనికైతే అనిపిస్తుంది, సో ఇన్ని రోజులు మనం పాష్గా ఉన్న దానికి వెనక ఉన్న రీజన్ ఇదే అనేసి అతను చాలా వెక్స్ అయిపోయాడు. సో మన సన్యాంగ్ అయితే
హీరో వాళ్ళ ఇంటి బయటే కదా ఉంది. సో ఆమెకు కూడా అన్నిటినీ ఈ గోస్ట్ అయితే చూపించేసిందన్నమాట. తను కూడా భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఇలా చూపిస్తూ ఎపిసోడ్ 5 అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు అట్ ది నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.